ఫ్రెండ్స్ ఎన్ని పురుగులు ఉన్నాయో. ఎప్పుడు కూడా మనకి పిల్లలకి క్యారేజీ హార్వర్డ్గా చేసేసి ఉండేసి పెట్టేస్తే అవి కడుపులో వెళ్ళేసి రోగాలు వస్తాయి ఫ్రెండ్స్. అది ఎప్పుడు 4 సార్లు చూసుకోండి, అప్పుడు తరుక్కోండి. బ్లడ్లు వస్తాయమ్మా, ఇంకా చాలా పురుగులు ఉన్నాయా. అదిగో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకో పురుగు వచ్చింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, టమాటాల్లో ఇదిగోండి 3 పురుగులు వచ్చినాయి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇంకా టమాటాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇది కాయ చూడటానికి బాగుంది, పైన పురుగులు అనేవి బాగున్నాయి. మీరు హడావిడిగా తిరిగేటప్పుడైనా సరే ముందు నిదానంగా చూసుకొని 1కి 4 సార్లు చెక్ చేసుకుంటూ కూరలు తరుక్కోండి. గబగబా మనం కూర వండేసాము, క్యారేజ్ పెట్టేసాము అని అనుకున్నాము అంటే కనుక మన పిల్లలకైనా మనకైనా చాలా ప్రమాదం ఫ్రెండ్స్. ఇలాంటివి చూసుకోండి, కూరలు తరిగేటప్పుడు చాలా చూసుకొని నిదానంగా చూసుకొని తరగండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పురుగులు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడే నేను కూర చేద్దామని చెప్పి టమాటాలు తరిగాను, ఎన్ని ఉన్నాయో పురుగులు. ఓకేనా ఫ్రెండ్స్, చూసి నిదానంగా 1కి 4 సార్లు తరుక్కొని చూసుకొని శుభ్రంగా కడిగి 1కి 10 సార్లు తరిగి చూసుకోండి. ఇంకా నేను ఇదంతా కట్ చేయలే, ఇది కట్ చేస్తే ఇంకా ఎన్నో వస్తాయో. నాకైతే బయటికి బాగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని చెప్పి శాంపుల్గా బయటికి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. చూసాడు ఫ్రెండ్స్, ఎన్ని పురుగులు ఉన్నాయో. 1 2 3 చూసారుగా. టమాటాలు తరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తరుక్కోండి. కేర్ఫుల్, అందరికీ కూడా జాగ్రత్తగా చెప్తున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకొని 1కి 10 సార్లు తరుక్కోండి. 1కి 10 సార్లు కడుక్కొని చూసుకొని తరుక్కోండి. ఇవి మనకి తెలియకుండానే మనం హడావిడిగా వండేసుకుంటే మన కడుపులోకి వెళ్ళిపోయి మనం చాలా ఇబ్బందులకి, అనారోగ్యాలకి చాలా గురవుతున్నాం. ఇప్పుడున్న రోగాలు కూడా మామూలుగా ఉండట్లేదు. అందువల్ల చూసుకొని జాగ్రత్తగా తరుక్కోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారుగా. చూసారా ఫ్రెండ్స్, 1 2 3 4 5